నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. విజయవాడలో తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ భేటీ. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ. హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ చలో సచివాలయంలో తీవ్ర ఉద్రిక్తత. ఉండవల్లిలో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు. మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలింపు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర. పడగలవారిపల్లిలో దొరస్వామి కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి. కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్కు అందజేత. కడపలో యోగివేమన వర్సిటీలో కలకలం. కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకు అస్వస్థత. బాధితులను ఆసుపత్రికి తరలించిన అధికారులు. జర్నలిస్టులపై దాడులు జగన్ నైజమన్న పాత్రికేయ సంఘాలు. మీడియాపై దౌర్జన్యాలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. మేము ఓటర్లమే, ఎన్నికలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ హెచ్చరిక. మేడారం ఉత్సవాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం. కొలువు తీరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు. నేడు గద్దెలపైకి చేరుకోనున్న సమ్మక్క తల్లి. ఆల్ టైమ్ హై క్లోజింగ్ ను నమోదు చేసిన నిఫ్టీ. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. నిఫ్టీ 162, సెన్సెక్స్ 535 పాయింట్లతో ముగింపు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు. ఈ నెల 26న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ. 7వసారి తాఖీదులు పంపిన అధికారులు. ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడికి లుకౌట్ నోటీసులు. దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించిన ఈడీ. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్రన్. ఇవి ఇప్పటి వరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.